బైబిల్లో ఎహెచ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. చదువుతారు ఎవరైనా? మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి పొందుతుంది, నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను. గత దినాల్లో ఎన్నో మేలులు మనం పొందాం దేవుని ద్వారా. గత గుడారాల పండుగలో ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు చూసి ఎన్నెన్నో మేలులు మనం అనుభవించాం. ఈ గుడారాల పండుగలో గతంలో మనం పొందిన మేలులు, గతంలో మనం అనుభవించిన ఆశీర్వాదాలన్నిటికంటే అధికమైన మేలులు, ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. జనరల్గా మనం అందరూ ఏదైనా అధికంగా కావాలని కోరుకుంటాం. ఆమె జనరల్గా మనం కూర్చోవచ్చు, కానీ ముగ్గురు కూర్చునే సీట్లో కొంతమంది కూర్చొని ఉంటారు. కొంచెం అధికంగా ఉండాలి అని అనుకుంటాం. ఏదైనా ఆహారం కావాలి, కొంత తింటే సరిపోతుంది, మన బాడీకి సరిపోతుంది. కానీ మనం కడుపు నింపుకునే ఆహారమే కాకుండా ఇంకొంచెం అధికంగా ఉంటే మంచిది అని మనం కోరుకుంటాం. ఆహార విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, వసతుల విషయంలో కావచ్చు. నాకు ఇంకా అధికంగా కావాలి, ఇంకొంచెం కావాలి, ఇంకా అధికంగా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. మంచి గృహం ఉంది, సరిపోతుంది, కానీ ఇంకా అధికంగా కావాలి. ఆరోగ్యంగా ఉన్నాం, సరిపోతుంది, ఇంకా ఆరోగ్యవంతులుగా మారాలి అని కసరత్తులని చేస్తూ ఉంటారు. మనకు సమృద్ధిగా దేవుడు అన్నీ ఇచ్చాడు, దాంట్లో సంతృప్తిగా మనం బ్రతకొచ్చు, కానీ ఇంకా అధికంగా సంపాదించాలి, ఇంకా అధికంగా సంపాదించాలని, అధికమైన వాటిని పొందుకోవాలని ఆయా సందర్భాల్లో మనం ఆరాట పడుతుంటాం. సరే, మనం ఆరాట పడడమే కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా గతంలో మనం పొందిన మేళ్ళన్నిటికంటే మరి ఈ గుడారాల పండుగలో ఈ ఆఖరి దినమున అధికముగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అధికముగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అధికమైన మేలు చేయబోతున్నాడు. అధికమైన ఆశీర్వాదం దేవుడు మీరు కలుగు చేయబోతున్నాడు. అధికంగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం వెళ్ళేటప్పుడు అధికమైన మేలును పొందుకుని వెళ్ళబోతున్నాం అని చెప్పండి. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. తిరగలేకపోతున్నారు కొంతమంది, పక్కన తిరగలేకపోతున్నారు పాపం. ఏం చేద్దాం, 4 రోజులు కూర్చొని నేల ఫ్లాట్గా కూడా లేదు. ప్రైజ్ లార్డ్. పల్చగా గడ్డి పరిచుంటే కొంతమంది మొత్తం గడ్డినంతా ఒక చోట కుప్పపోసి దాని మీద ఏంటండి బొంత వేసి దాని మీద దుప్పట్లేసి కూర్చొని ఉన్నారు కొంతమంది. నేనేం అంత తక్కువ అంచనా వేయను, ఎందుకంటే నేను బాధపడతా ఉన్నా. అయ్యో పాప గడ్డి మీద ఎన్ని బాధలు పడుతున్నారో అని అనుకున్నాను. ఈ వీడియో కవర్ చేసేటప్పుడు నేను చూస్తూ ఉన్నానండి, బందోబస్తుగా చక్కగా ఏర్పాటు చేసుకునే ఫ్యామిలీ కూర్చున్నారు. మీరు సంతోషం, చల్లగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ ప్రిపరేషన్లో మీరు ఉన్నారు, మీ సిద్ధపాట్లో మీరు ఉన్నారు. కొందరైతే ఫోల్డ్ చేసే కుర్చీ ఉంటుంది కదండి, ఆ కుర్చీలు కూడా తెచ్చుకున్నారు. అవసరమైనప్పుడు కుర్చీ ఓపెన్ చేసి దాని మీద కూర్చున్న తర్వాత ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవడం. అంటే మీ సిద్ధపాట్లో మీరు ఉన్నారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, అధికమైన మేలు, అధికమైన దీవెన, గతంలో మనం అనుభవించిన ఆశీర్వాదం కన్నా, గతంలో మనం అనుభవించిన అభివృద్ధి కన్నా అత్యధికంగా ప్రభు కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. మన ఈ గుడారాల పండుగలో వెళ్ళేటప్పుడు అధికంగా పొందుకొని వెళ్ళవలసింది ఏంటి? పాస్టర్ గారండి, గుడ్లు ఏమైనా మిగిలింటే కొంచెం ఇస్తారా, తీసుకెళ్తాము అని కాదు. పాస్టర్ గారండి, రైస్ ఏదైనా మిగిలింటే కొంచెం పులిహోర ఏదైనా చేసేస్తే మేము దారిలో తినడానికి ఉపయోగపడుతుంది కదా, సో పులిహోర ఏదైనా ఇస్తారా, కొంచెం అధికంగా ఇవ్వండి, దారి పొడుగున మేము తినాలి కదా అని ఆహారం కాదు.
పాస్టర్ గారండి ఈ గుడారాల పండుగలు మిగిలింది ఏమైనా ఉంటే కొంచెం ఇస్తే మేము పట్టుకెళ్తాం కదా అనేవాళ్ళు కొందరు. పాస్టర్ గారండి ఆ బాత్రూమ్ దగ్గర వాడారు కదండి చెంబులు అవన్నీ ఉంటే కొంచెం ఇస్తారా, తీసుకెళ్తాం అనేవాళ్ళు మరి కొందరు. ఇక్కడ ఏదో వస్తువులు తీసుకెళ్ళాలని లేకపోతే ఇంకేదో తీసుకెళ్ళాలని కాదండి. ఈ గుడారాల పండుగ నుండి మీరు వెళుతున్నప్పుడు అధికంగా పొంది అధికంగా మీరు తీసుకుని వెళ్ళవలసింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడింది, చదవండి. అపోస్తుల కార్యాలు మొదటి మాట, అపోస్తుల కార్యాలు 4:33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి అపోస్తులు బహుబలముగా యేసయ్య పునరుద్ధానాన్ని గురించి దైవ కృప పునరుద్ధానాన్ని గురించి బోధించారు, ప్రకటించారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. అపోస్తులు దేని గురించి ప్రకటించారంటే యేసుక్రీస్తుని పునరుద్ధానాన్ని గురించి బహుబలముగా ప్రకటిస్తూ వచ్చారు. ఆ దినాలు అపోస్తుల దినాల్లో ఉన్న సంఘం ప్రపంచ దేశానికి మాదిరిగా ఉన్న సంఘం అది. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థించగా బలముగా దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడగా స్థాపించబడిన దేవుని సంఘం. ఆ రోజు పేతురు ఒక 3 నిమిషాలు ప్రసంగం చేశాడు. ఓ సుదీర్ఘ ప్రసంగం కూడా కాదండి. రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలంటే ఓ చిన్న వర్తమానం, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి అని బోధించిన ఒక చిన్న వర్తమానం 3000 మంది బాప్తిస్మం పొందారు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. 3 నిమిషాలు ప్రసంగానికి 3 నిమిషాలు బోధించిన ఆ బోధకి 1000 మంది రక్షించబడి స్థాపించబడిన మొట్టమొదటి సంఘం అది. బైబిల్ సెలవిస్తుంది ఆ సంఘములో అపోస్తలులు యేసయ్య పునరుద్ధానాన్ని గురించి బహుబలముగా ప్రకటించారు. ఒక అపోస్తలుడు అనేదానికి గుర్తు సూచన ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి బహుబలముగా ప్రకటిస్తారు. ఎప్పుడైతే పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారో బైబిల్ చెప్తుంది దైవ కృప, అపరిమితమైన దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ప్రియులరా, ఈ గుడారాల పండుగలో పాల్గొన్న మీ జీవితాలు కొందరి యందే కాదండి, ఈ ఆవరణను దాటి మీ అందరి యందు కృప అధికముగా ప్రభు మార్చునుగాక. అధికమైన కృపను మీకు అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమెన్ చెప్పండి. అధికమైన కృప మీకు అనుగ్రహించునుగాక. అధికమైన కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కృప అనుగ్రహించుగాక. అధికమైన కృపను మీరు పొంది ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆమెన్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి మీకు అధికమైన కృప కలుగునుగాక అని చెప్పండి. అధికమైన కృప పొందుదురుగాక. అత్యధికమైన కృప ఒక్కొక్కరికి అనుగ్రహించబడునుగాక. ప్రియులారా, ఈ దైవ కృప అందరి ఎడల అధికంగా ఉండడానికి కారణం ఏంటి? వాస్తవంగా గుడారాల పండుగకి విస్తారమైన ప్రజలు రావచ్చు. కొందరు వాక్యాన్ని వింటుంటారు, కొంతమంది తిరుగుతుంటారు, కొందరు మాట్లాడుతుంటారు, కొందరు తింటూ ఉంటారు, కొందరు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కొందరు ఆశీర్వదించబడవచ్చు, కొందరు సరదాగా వెళ్ళిపోవచ్చు, కొందరు చూసి వెళ్ళడానికి వచ్చి ఉంటారు, కొంతమంది కనబడి వెళ్ళాలని వచ్చి ఉంటారు, కొంతమంది వాక్యాన్ని వినాలని వచ్చి ఉంటారు, కొంతమంది సరదాగా కాలక్షేపం చేసి వెళ్ళాలని కొంతమంది వచ్చి ఉండొచ్చు. కానీ నా ప్రార్థన, నా విశ్వాసం, నేను దేవుని వేడుకునే అనుభవం, సంస్థ కోరుకునే అనుభవం ఏంటంటే ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరి యందు అందరి యందు దైవ కృప అధికముగా కలగాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. అందరూ ఆశీర్వదించబడాలి. ప్రతివాడు తప్పక సియోన్లో దేవుని సన్నిధిలో కనబడాలి. ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరి ఎడల ఎప్పుడు దేవుని కృప అది విస్తరిస్తుంది, అధికముగా కృప అనుగ్రహించబడుతుంది అంటే అది ఆది అపోస్తుల సంఘం. ఆది అపోస్తుల సంఘంలో ఉన్న విశేషతలు, విశేషమైన అనుభవాలు ఏంటని మన బైబిల్లో చదువుతూ ఉంటే ప్రేమైన వారా, ఆది అపోస్తుల సంఘంలో ప్రజలు మారు మనసు పొందినవాళ్ళు, రక్షణ పొందినవాళ్ళు అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసంలోను, అపోస్తులతో రొట్టె విరుచుట యందును, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. సంఘం అంటే ఏమిటి?
చాలామంది సంఘం అంటే ఏమనుకుంటారంటే పెద్ద ప్రార్థన మందిరాన్ని మనం నిర్మించాం, అద్భుతమైన మందిరాన్ని నిర్మించాం, ఇది సంఘం అని అనుకుంటుంటారు. ఆది అపోస్తలుల రోజుల వాళ్ళకి ఏ భవనాలు ఉన్నాయి, ఏ బిల్డింగ్ ఉన్నాయండి, ఏ భవంతి ఉంది, ఎక్కడ వాళ్ళు ఆరాధన చేసుకున్నారు? సంఘం అంటే ఏమిటి? సంఘానికి ఉన్న అనుభవాలు ఏమిటి? గొప్ప గొప్ప భవనాలు నిర్మించుకోవడమేనా సంఘం అంటే? ఆ రోజు వాళ్ళకి సంఘం లేదండి. యెరూషలేం దేవాలయం ఉండేది, అది యూదుల ఆలయం. ఆ ఆలయంలో వీళ్ళు కూడా ఆ రోజు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ యూదులే కనుక వాళ్ళు ఆ ఆలయం ఒక ఆవరణలోకి వెళ్ళిపోయి ఎక్కడ ఒక మూల మీద కూర్చొని ఆరాధన చేస్తుండేవాళ్ళు. దేవాలయంలోకి వెళ్ళి దేవాలయం ఒక మూల మీద క్రైస్తవులందరూ కలిసి ఆరాధన చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఇంటింట రొట్టె విరుచుచూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు పెద్ద ఆలయం లేదు, ప్రార్థనా మందిరం లేదు. మరి వాక్యం సెలవిస్తుందండి, అందరి ఎడల దైవ కృప విస్తరించింది. ఎంతటి కృప అంటే వాళ్ళు కూడి ప్రార్థన చేస్తుంటే కూడి ఉన్న చోటు కంపించింది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మనం కాదు కంపించవలసింది, మనం కూర్చున్న చోటు కంపించాలి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూకంపం వచ్చింది, వాళ్ళు ఆరాధన చేస్తుంటే ఆ స్థలంలో భూకంపం వచ్చింది. ఎక్కడో బద్ధకాలు ఉన్న దైవ సేవకుడి కోసం కూర్చొని వీళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న సేవకుని కట్లు తెగిపోయాయి, సంకెళ్ళు ఊడిపోయాయి, విడుదల కలిగింది. దైవజనుడైన పేతురు వాక్యం చెబుతుంటే వేల మంది రక్షించబడ్డారు. ఆయన బోధిస్తుండగానే పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగి వచ్చినట్లు గ్రంథస్థం చేయబడింది. ఆది అపోస్తుల రోజుల్లో అపోస్తుల ద్వారా ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు జరిగినట్లు బైబిల్ గ్రంథస్థం చేయబడింది. సంఘం అంటే వెలుపటి ఉన్న వాళ్ళకి భయం కలిగింది. సంఘము జోలికి రావాలన్నా, సేవకులు జోలికి రావాలన్నా అన్యజనులకి భయం కలిగింది. సంఘంలో వెలుపట ఉన్నవాళ్ళు కానీ లోపట ఉన్నవాళ్ళు కానీ ఓ దైవ భయం కలిగేటట్లు దేవుడు ప్రభు వారిని నడిపించాడు. కృప వారి ఎడల అలా విస్తరిస్తూ వచ్చింది. అండ్ పేతురు నడిచి వెళుతుంటే తన నీడ పడిన వాళ్ళందరూ స్వస్థత పొందారు. చప్పట్లు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో ఎలీషా గురించి మనం చూస్తే, ఎలీషా మరణించినప్పుడు తీసుకెళ్ళి ఆయన ఒక సమాధిలో పాతి పెట్టారు. ఆయన దేహం కుళ్ళిపోయిందండి, ఎముకలు మాత్రమే మిగిలింది. అనుకోకుండా ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నప్పుడు దొంగలకి భయపడిపోయి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎలీషా సమాధిలో పడేశారు. ఆ ఎలీషా యొక్క ఎముక తగిలిన వెంటనే ఆ మృతమైన ఆ దేహం తిరిగి లేచినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎముకలో శక్తి ఉండేది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చంగును ముట్టుకున్నప్పుడు విడుదల పొందినట్లు మనం చూస్తాం. కానీ అపోస్తులకి, దేవుని బిడ్డలకి, సేవకులకి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవి ఏంటంటే, ప్రియులారా, పేతురు నడిచి వెళుతుంటే అతని నీడ పడిన వాళ్ళందరూ స్వస్థత పొందారు. చప్పట్లు కూడా అందరూ గట్టి. అది దేవుని కృప, అది దైవ కృప. ఎవరో మనకు తల మీద చేతులుంచి ప్రార్థించడం కాదు. నువ్వు కృప పొందగలిగితే పరిపూర్ణమైన స్వస్థతను పొందుకుంటావు. అందరి ఎడల, ఒక అపోస్తుల ద్వారానే కాదండి, ఆ సంఘంలో పరిచర్య చేస్తున్న పరిచారకుల ద్వారా కూడా ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు జరిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. వీటన్నిటికీ మూలం ఏంటంటే దేవుని కృప అందరి ఎడల అధికముగా ఉన్నట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన వారరా, మరి సంఘపు యొక్క విశేషాలు ఏంటని మనం చూస్తే, వాళ్ళు అపోస్తుల బోధలో నిలిచి ఉన్నారు ఎడతెగకుండా. ఆమేన్. బోధ, ఈ అపోస్తులకి బోధ ఎవరిచ్చారు? ఈ అపోస్తులకి ఉపదేశాన్ని ఎవరిచ్చారంటే వాళ్ళు యేసుతో ఉన్నారు, యేసుతో సంచరించారు, యేసు ద్వారా అధికారం పొందిన వాళ్ళు, యేసు చేత పిలువబడిన వాళ్ళు, యేసయ్య చేత పిలువబడిన వాళ్ళు, యేసయ్య చేత పంపబడిన వారు, యేసయ్య ద్వారా అధికారం పొందిన వాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళిచ్చిన బోధ, వాళ్ళిచ్చిన ఉపదేశాన్ని ఆ రోజులు బైబిల్ లేదు కదండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త పత్రికలు ఇంకా ఆ రోజులు ఇంకా లేవు. ఆ సమయాలు అపోస్తుల ద్వారా వాళ్ళు విన్న బోధ, అపోస్తుల ద్వారా వాళ్ళు విన్న మాటలన్నిటిని కూడా ప్రతిరోజు ఇంట్లో ఆ వాక్యాన్ని ధ్యానిస్తుండేవాళ్ళు, ఆ ఉపదేశాన్ని ధ్యానిస్తుండేవాళ్ళు. ఆ ఉపదేశాలు ఎడతెగగా ఉన్నారు. గుడారాల పండుగ వచ్చేసాము,
ఫుల్గా సంతోషించాము, ఆనందించాము, ఆత్మను పొందాము, కన్నీళ్లు విడిచాము, ప్రార్థన చేసాము, దీవెన పొందుకున్నాము, వెళ్ళిపోయామంటే సరిపోదు. నీ ఎడల కృప విస్తరించాలంటే, నీ ఎడల కృప దినదినం కృప వెంబడి కృపను నువ్వు పొందుకోవాలంటే, అధికమైన కృప నీకు అనుగ్రహించబడాలంటే, నీ వెళ్ళిన తర్వాత ప్రతి గింట ఈ స్థలంలో విన్న అపోస్తుల ద్వారా దేవుడు పలికించిన మాటలు, దేవుని సమ్ముఖాన నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడి దగ్గర నుండి పొందుకున్న ఉపదేశాన్ని దైవ సేవకులు మీకు పంచి ఉండగా, ఆ ఉపదేశాన్ని మీ గృహాల్లో ప్రతిరోజు దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ ఉపదేశానికి కుడి ఎడమలకు తొలగిపోకుండా ఉండాలండి. ఆ ఉపదేశాలు ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందు దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు కృప సత్య సంపూర్ణుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే కృప, ఆయనే సత్యమైన వాక్యం. వాక్యాన్ని ధ్యానించండి, ఇంటింట వాక్యాన్ని ధ్యానించండి. బైబిల్ ముందు పెట్టుకుని బైబిల్ చదవండి. లోకంలో రకరకాలమైన బోధలు వినబడుతున్నాయి. ఇది అంత్య దినాలు, వాక్యానికి కరువు వస్తుంది అని చిన్నప్పటి నుండి మాకు చెప్పేవాళ్ళు. రోజు వస్తుంది వాక్యానికి కరువు వస్తుంది అంటే ఎక్కడిది వాక్యానికి కరువు అని మేము అనుకుంటున్నాము. ఎక్కడ చూసిన వాక్యాలు వినబడుతున్నాయి. టీవీలో, యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వినబడుతున్నాయి. అన్ని వాక్యాలు కాదండి. ఆరోగ్యకరమైన బోధ, అపోస్తల బోధ, పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించిన ఉపదేశం, అది కరువైపోతుంది. మనుషుల్ని మెప్పించే మాటలు, మనుషులు ఊరించే మాటలు, మనుషుల్ని సంతోషపెట్టే మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు ఎక్కడున్నాయి? నీవే మాటను ధ్యానిస్తూ ఉన్నావు? బైబిల్ను ముందు పెట్టుకొని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, వాక్యాన్ని వినండి. ఆ వాక్యాన్ని వింటూ ఉండగానే మీ ఎడల అధికమైన కృప కలగబోతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని ఒక భక్తుడు అంటాడు, దేవుని హార్ట్ బీట్ ఏం తెలుసండి? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని గుండె చప్పుడు, హార్ట్ బీట్ ఏం తెలుసండి? దేవుని వాక్యం, బైబిల్. ఆమేన్. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి ఏం చేసిందంటే, యేసయ్య వస్త్రపు చంగుని ముట్టుకునింది. జస్ట్ ఆమెకి హీలింగ్ మాత్రమే జరిగింది, స్వస్థత కలిగింది, ఆరోగ్యం పొందుకొని వెళ్ళింది. సరిపోతుంది ఆరోగ్యం? ఆమె వచ్చి విశ్వసించింది. ఆ రోజులో ప్రజల నమ్మకం ఏంటంటే, పరిశుద్ధులు, అపోస్తులు, ఆ రోజులు ఏంటి, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, దైవ సేవకులు చొక్కా ముట్టుకుంటే మనకు స్వస్థత వస్తుందని చొక్కాని చింపుతూ ఉంటారు కొంతమంది, వచ్చి షర్ట్ పట్టుకుని లాగుతూ ఉంటారు కొంతమంది. ఆ రోజుల యూదుల నమ్మకం ఏంటంటే, పరిశుద్ధులు, దైవజనులు వాళ్ళ వస్త్రపు చంగును ముట్టుకుంటే స్వస్థత పొందుతారని నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఈ స్త్రీలో కూడా ఉంది. సో యేసయ్య వస్త్రపు చంగును ముట్టుకుంటే నేను విడుదల పొందుతానని చెప్పి నమ్మింది. వచ్చి వస్త్రపు చంగును ముట్టింది, విడుదల పొందింది. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె విడుదల పొందింది. ప్రియులరా, మనం టచ్ చేయాల్సింది ప్రియులరా ఆయన వస్త్రాన్ని కాదండి, యేసయ్య హృదయాన్ని మనం తాకాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా, ఆయన గుండెని మనం తాకాలి. దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడు. దావీదు దేవుని హృదయాన్ని తాకాడు. అందుకే దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అని వ్రాయబడి ఉంది. ఎవరికి అధికమైన కృప అనుగ్రహించబడుతుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆదిమ క్రైస్తవ సంఘంలో, అపోస్తుల సంఘంలో ఉన్న విశేషతలు ఏంటంటే ప్రియులరా, వాళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండేవాళ్ళు. 32వ వచనం, అపోస్తుల కార్యాలు 4:32, అపోస్తుల కార్యాలు 4:32 చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి 4:32 అని అపోస్తుల, సారీ క్షమించాలి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారే ఉన్నారంట. ప్రియుల సంఘం అంటే విశ్వసించిన ప్రజలందరూ ఎలా ఉండాలంటే ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారే ఉన్నారంట. ఎప్పుడు దేవుని కృప అందరి ఎడల అధికముగా విస్తరించబడుతుంది అంటే బైబిల్ చెప్తుంది, విశ్వసించిన ప్రజలందరికీ ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏకాత్మ ఉండాలి.
మనం అనుకుంటామండి మనందరికి ఐక్యత అంటే ఏంటంటే అందరు పింక్ కలర్ షర్ట్ వేస్తే చాలామంది అంటే ఆఫరింగ్ పట్టాలి కాబట్టి వాడికి పింక్ కలర్ టీషర్ట్ గుర్తు కోసం వేసాం, అంత మాత్రం వాళ్ళకి ఐక్యత ఉందని అనుకోవడానికి లేదు. నాకు కొంతమంది తెలుసండి, అక్కడ ముగ్గురు ఒకే కలర్ డ్రెస్ కట్టుకుంటారు, ముగ్గురు ఒకే కలర్ డ్రెస్లో ఉంటారు, ముగ్గురు ఒకే లాంటి బ్యాగ్ తీసుకొస్తారు, ముగ్గురిది ఒకేలాంటి బ్యాగు, ముగ్గురిది ఒకేలాంటి చెప్పులు, ముగ్గురిది ఒకేలాంటి క్లిప్పులు. ఏంటండి ముగ్గురు ఒకేలాగా నడుస్తారు అనమాట. నేను దీని ఐక్యత అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ అక్క మీద ఆ అక్క మీద ఈ అక్క చెబుతుంటుంది, ఈమంటే ఆమెకు పడదు ఆమంటే ఈమెకు పడదు, కానీ చూసేవాళ్ళ కన్నులు ఎదుటేమో మేము కలిసి ఉన్నాం, మేము ఐక్యంగా ఉన్నామని కనబడుతూ ఉంటుంది. లేనప్పుడు మనుషులు లేనప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారండి, బెస్ట్ ఫ్రెండ్ ఒకేలాంటి షర్ట్ వేస్తారు, ఎక్కడ చూసినా వాళ్ళు కనబడతారు, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు కనబడతారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు కలిసినప్పుడు ఈ బ్రదర్ మీద ఆ బ్రదరు, ఆ బ్రదర్ మీద ఈ బ్రదర్ చెప్తుంటాడు, ఆ ఫ్యామిలీ గురించి ఈ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీ చెప్తూ ఉంటారు. ఇదేనా ఐక్యత? ఆది అపోస్తల రోజులు కృప అందరి ఎడల అధికముగా విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళందరూ ఏక మనస్సుతో ఉన్నారు, ఏక భావముతో ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. సంఘం అంటేనే ఐక్యత, సంఘం అంటేనే సహవాసం. ప్రియులారా, ఈ ఐక్యత ఇంకా ఎలా ఉందని మనం ఆలోచిస్తే కొందరికి సమృద్ధి ఉండేది, కొందరు లేమిలో ఉండేవాళ్ళు, కొందరికి సమృద్ధి ఉండేది, కొందరికి లేమిలో ఉండేవాళ్ళు. ఈ సమృద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ సమృద్ధిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళ స్థిర ఆస్తులని అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర పెడితే వాటిని వాళ్ళందరికీ సమానంగా పంచేవాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఈ గుడారాల పండుగలో 3 పూటలు భోంచేసాము, 3 పూటలు మీరు భోంచేశారు అంటే దానికి కారణం ఏంటంటే ఎవరో సమృద్ధి కలిగిన వాళ్ళు, అందరూ సంతృప్తిగా భోంచేయాలని సమృద్ధి కలిగిన వాళ్ళు ఎవరో. కొందరైతే ఏంటంటే ఒకవేళ సమృద్ధి లేకపోయినా కొందరు తమ స్థిర ఆస్తుల్ని అమ్మి, వాళ్ళు కలిగిన దాన్ని అమ్మి, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మి తీసుకొచ్చి గుడారాల పండుగలో అందరికీ ఏ కొరత కలగకూడదు, ఏ లోటు కలగకూడదు, అందరూ సమష్టిగా భోంచేయాలి, ఎక్కడ లోటు ఏర్పడకూడదని. ఇదేంటి ఐక్యత? నేను మాత్రమే తింటాను, నేను మాత్రమే బాగుంటాను అనేది కాదు ఐక్యత. అందరూ బాగుండాలి, అందరికి సమృద్ధిగా ఉండాలి, ఎవరు ఏ లోటు లేకుండా ఉండాలని జీవించే అనుభవాన్ని ఐక్యత అంటారు. అలాంటి ఒక శ్రేష్టమైన ఆ ఐక్యత ఆ రోజు ఉన్నది కనుకనే కృప విస్తరించింది, మహిమ కలిగిన కార్యాలు జరిగింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ నుండి మీరు వెళ్ళిన తర్వాత కృప పొందుకోవాలంటే సంఘంలో ఐక్యత కలిగి ఉండండి, సేవకులతో ఐక్యత కలిగి ఉండండి. ఏది పక్కన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి, లేడీస్కి పురుషులకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. కరోనా లేదులేండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర 1,00,000 ఉందా అని నేను అడిగాను అనుకోండి, మీ దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉందా అని అడిగాను అనుకోండి, మీ దగ్గర 1,00,000 లేదనుకో, లేదు అనకూడదు, మీరు వస్తుందని చెప్పాలి. అదే విశ్వాసం. ఆమె 1,00,000 లేదా మీ దగ్గర? 1,00,000 లేదా మీ దగ్గర? 1,00,000 ఉందా అని అడిగారు అనుకోండి, వాస్తవంగా ఉండదు, అప్పుడు మీరు లేదో అనకూడదు, వస్తుంది. గుడారాల పండుగ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి వస్తుంది 1,00,000. ప్రైజ్ ది లార్డ్. సర్వ సమృద్ధి వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. అప్పుడు నేను ఏంటంటే ఇటు అన్నానని కరోనా ఉందా అని అనుకోండి, కరోనా ఉందా అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమనాలి? రాదు అనాలి. వస్తుంది అన్నారు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయాన్ని మనం స్వీకరించాలి, మంచి విషయాన్ని మనం అంగీకరించాలి. పక్కన వాళ్ళని పలకరించండి, షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ, గాడ్ విత్ యూ, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఇది పరిశుద్ధుల సంఘం, ఇది అపోస్తల సంఘం, ఇది హోసన్నా మినిస్ట్రీస్. మనమందరూ ఈ కుటుంబానికి సంబంధించిన సభ్యులు మనమందరూ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఒక పరిశుద్ధ కుటుంబం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. పరిశుద్ధ కుటుంబం. అందుకే ఎండలైనా కూర్చున్నారు, మీకు వసతి లేకపోయినా ఇది మన కుటుంబం, మన ఇల్లు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మన ఇల్లు అండి, మన ఇల్లు. ఈ ఇంటి సభ్యులు మనం. ఏక మనసుతో ఉండాలి, ఏక భావంతో ఉండాలి, సణుగు సంశయాలకు చోటు ఇవ్వకూడదు. ఇది మన కుటుంబం.
ఇక్కడ మనల్ని ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు. ఇది మన ఇల్లు, ఇది మన కుటుంబం, ఇది ఇక్కడ దైవ సేవకులు గద్దించారని బాధపడకూడదు. ఇది మన ఇల్లు, మనల్ని నడిపించే పెద్దలు, వాళ్ళు బుద్ధి చెప్పిన, గద్దించిన, సరిచేసిన మన క్షేమాభివృద్ధి నిమిత్తమే అని భావించాలి. ఐక్యతను పోగొట్టుకోకూడదు. సాతానుగాడు ఐక్యతను పాడు చేయడానికి కోసం పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఐక్యత పోకుండా పరిశుద్ధాత్ముడు మనకు కలిగించిన ఐక్యతను మనం కాపాడుకుంటున్నప్పుడు అత్యధికమైన కృపను దేవుడు అధికముగా మనకు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడిందండి 46వ వచనంలో, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయం పొందుచు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో ఆహారాన్ని వాళ్ళు పుచ్చుకొనుచు ఉండగా రక్షణ పొందిన వాళ్ళందరూ అనుదినము సంఘములో చేర్చబడతా ఉన్నారు. గత సంవత్సరాలు గుడారాల పండుగ వచ్చిన దానికన్నా ఈ సంవత్సరం ఇంకా అత్యధికముగా అనేకులు ఈ గుడారాల పండుగలో చేర్చబడుతూ వచ్చారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. దినదినం 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 సంఘం వృద్ధి పొందాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాదు. సేవ విస్తరించాలి, పరిచర్య విస్తరించాలి, సేవ అభివృద్ధి పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు దినదినం 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 సంఘంలో చేర్చబడాలి. ఎవరు చేర్చబడింది? ఎవరు? తలల పైకెత్తి వినండి. ఎవరు చేర్చబడ్డారు? ఆమేన్. కొందరు చూస్తే నాకు నిజంగా వాళ్ళని సన్మానం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉక్కపోతలో, ఈ ఎండలో, ఈ చెమట్లో, పక్కన ఒకలాంటి వాసనలో నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లికి మంగళారతులు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు. సంఘంలో ఎవరు చేర్చబడ్డారంటే ఎవరైతే క్రీస్తుని సిలువ వేయండి అని మాట్లాడినా వాళ్ళందరూ కూడా రోజు రోజుకి మార్పు చెంది సంఘంలో చేర్చబడుతున్నారు. సాక్ష్యం చెప్పండి బ్రదర్ అంటే వాళ్ళలో ఒకడు అంటాడు, ఆ రోజు యేసు ప్రభుని సిలువ వేయండి అని కేకలు వేశారు కదా, ఆ గుంపులో నేనున్నాను. బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అంటే, క్రీస్తు విరోధి నేను, క్రీస్తుకు శత్రువుగా బ్రతికాను, సిలువకు శత్రువుగా బ్రతికాను, దేవుడు నన్ను సిలువకు సాక్షిగా మార్చారు, క్రీస్తుకు సాక్షిగా మార్చారు అని సాక్ష్యం చెప్తున్నారు. అన్యులు, ఆచారాల్లో ఉన్నవాళ్ళు, యేసుకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, విరుద్ధంగా లేచిన వాళ్ళందరూ దినదినం సంఘంలో చేర్చబడుతున్నారు. ఆదిమ క్రైస్తవ సంఘము, అపోస్తల సంఘంలో ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రియులరా, ఆ క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవ సంఘంలో క్రైస్తవులు భోజనం చేసేటప్పుడు తప్పనిసరి ఎవరో అన్యుల్ని వారు విందుకు పిలుస్తారంట. విందుకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఏంటంటే ఒకటి రొట్టెలు ఉంటుంది, రెండోదిగా ద్రాక్షారసం ఉంటుంది. రెండోదిగా ద్రాక్షారసం ఉంటుంది, మూడోదిగా వాళ్ళ ఫుడ్లో ఉప్పు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనకైతే మన పేస్ట్లో ఉంటుంది ఉప్పు, వాళ్ళకేమో ఉప్పు ఉంటుంది, రొట్టె ఉంటుంది, అండ్ ద్రాక్షారసం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఆ తర్వాత ఒలివల నూనె కూడా ఉంటుందండి వాళ్ళ టేబుల్ దగ్గర. వాళ్ళు ఆ టేబుల్ దగ్గర కూర్చొని, భోజనం టేబుల్ దగ్గర కూర్చొని స్తుతించి, ఆరాధించి, కీర్తించి ఆ విందుకు వచ్చిన వాళ్ళకి రొట్టెని ఇచ్చేటప్పుడు ఏమంటారు తెలుసండి? ఏంటండి? యేసయ్య కొరకు మన కొరకు విరువబడిన యేసయ్య శరీరం ఇది. ఆయనే జీవాహారం. భౌతికమైన ఆహారం తిన్నవాడు ఒకరోజు మృతి పొందుతాడు. జీవాహారమైన క్రీస్తును భుజించిన వాడికి చావే లేదు అని ఆ రొట్టెని వాళ్ళకి అందించేవాళ్ళు. ద్రాక్షారసాన్ని వాళ్ళకి అందించేటప్పుడు యేసయ్య మన కోసం రక్తాన్ని చిందించాడు అని బోధిస్తూ ఉండేవాళ్ళు. కొంచెం ఉప్పు తీసుకుంటారా బ్రదర్ అనేటప్పుడు, మీరు లోకానికి ఉప్పై ఉండండి అని ప్రభు చెప్పాడు. మన జీవితాలు రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని బోధిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ప్రియులు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల కొంచెం నూనె రాసి వాళ్ళకు ప్రార్థన చేసి పంపించేవాళ్ళండి. వాడు అన్యుడే కావచ్చు, వాడికి అందించిన ఆహారం, అందించిన ద్రాక్షారసం, అందించిన నూనె, వీటి వల్ల ప్రియులరా ఆ చూపిన ప్రేమ, చేసిన పరిచర్య. సో వాళ్ళు వెళుతున్నప్పుడు తిన్న తిండిని మర్చిపోయారు కానండి, తింటున్నప్పుడు బోధించిన బోధ వాళ్ళ గుండెలో నిలిచిపోయి వాళ్ళ రక్షణ పొందారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. సో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో వాళ్ళ ఆహారాన్ని పుచ్చుకొని ఉన్నారు. నేను రాత్రి రమేష్ అన్న చెప్పారు, కొంతమంది ప్రతిదానికి సణుగుతూ ఉంటారండి, సణుగుతూ ఉంటారు. భోజనాల ముందు కూర్చొని అన్నం తినేటప్పుడు ఆనందంగా తినాలి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేస్తూ తినాలి, స్తుతిస్తూ తినాలి.
రాత్రి పాస్టర్ గారు చెప్పారు ఏంటండి, దీంట్లో కారం లేదంట. అమ్మో దీనిలో కారం లేదంటారంట. ఇంకో అమ్మో దీంట్లో కారం అంటుంటారంట. దైవజనులు మంచి సలహా చెప్పారు, కారం లేనిది అన్నీ ఏంటండి కారం ఉన్నదాంతో కలిపారనుకోండి సరిపోతుంది కదా. సణుగుడు ఎందుకు? సంతోషంగా నిష్కపటమైన మనసుతో భుజిస్తూ ఆహారాన్ని పంచుతూ ఇంటింట రొట్టె విరుచుచూ ఉండగా అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. అందరి ఎడల దేవుని కృప విస్తరించింది. చప్పట్లు కొడదాం, అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలామంది ఈరోజు సెలబ్రిటీస్గా ఉండాలని కోరుకుంటారు తప్ప సర్వీస్ చేయాలని మనసు ఎవరికి లేదు. ప్రతి వాడు సెలబ్రిటీ స్థానం అనేది ఎక్కువ కాలం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారండి. కొంతకాలానికి వాళ్ళ ముఖాలు ముడత పడుతుంది, వాళ్ళ తలాంతులు ఆగిపోతుంది. అప్పుడు అభిమానించిన మనుషులు అవమానిస్తారు, గణపరిచిన మనుషులు ఘనహీనంగా చూస్తారు. సో మనం చేయవలసిన పని సెలబ్రిటీలుగా ఉండాలని కాదండి, సర్వీస్ చేయండి, సేవ చేయండి. మీరు సేవ చేసే సేవకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. సేవ చేసేవాడికి సేవ చేసే అంతవరకు ఉంటుంది సేవ. ఆమె 70 ఏళ్ళు వృద్ధాప్యంలో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన వంటశాల దగ్గర పనిచేస్తున్నాడు. వయసు 70 ఏళ్ళు ఉంటుంది. ఆయనకి ఇప్పటికీ సేవ ఉంది. వయసు 70 ఏళ్ళు ఒక కర్ర తీసుకుని ఆ వంటశాల దగ్గర ఆ గేటు దగ్గర నిలబడినాడు. వయసు 70 ఏళ్ళు మండు టెండలో నిలబడినాడు. ఆయన సెలబ్రిటీ కాకపోవచ్చు, సర్వీస్ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, దేవునికి సేవ చేస్తున్నాడు, ప్రజలకి సేవ చేస్తున్నాడు. సెలబ్రిటీలో మహిమ కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. సర్వీస్ చేయాలనుకున్నాడికి, సేవ చేసేవాడికి జీవితకాలం అంతా 70 ఏళ్ళు కదా, 80 ఏళ్ళు కదా, 100 ఏళ్ళు కాదు కానీ ప్రాణం పోయేంత వరకు, ఊపిరిపోయేంత వరకు దేవుని పని చేసే అవకాశం అనుకుంటుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. సెలబ్రిటీగా ఉంటావా, సర్వీస్ చేస్తావా? అడగండి పక్కన వాళ్ళని. సెలబ్రిటీగా మారాలనుకుంటున్నావా, సర్వీస్ చేయాలనుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్. మన అమ్మ శారమ్మ, ఓకే సరే. మన అమ్మ శారమ్మ ఉంది కదండి, ఆమె బ్రతికిన దినములన్నీ కూడా వంటగదిలో వంట చేస్తూనే ఉంది. మన వాళ్ళు చాలామంది నేను వంట చేయడానికి పుట్టానా, నేను వంటిల్లు కుందేళ్ళా, నేను వండడానికి పుట్టానా, నువ్వు తినడానికి పుట్టేవా అంటుంటారు. శారమ్మ ఎక్కడైనా ప్రసంగం చేసిందా? శారమ్మ ఎక్కడైనా ప్రసంగం చేసిందా? ఎక్కడైనా వర్షిప్ లీడ్ చేసిందండి? శారమ్మ తన బ్రతుకు దినములన్నిట వంటగదిలో ఉండి ఆమె ఆహారాన్ని సిద్ధపరుస్తూనే ఉండేదండి. అబ్రహాం ఇంటికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు వెళుతూ, ఎప్పుడు అతిథులు వస్తూనే ఉండేవాళ్ళు ఆ గుడారానికి. శారమ్మ గుడారంలో 3 భాగాలు ఉంటుందండి. ఒకటి అతిథులు వచ్చి కూర్చొనే ఒక ఏరియా, రెండవదిగా వంటగది, మూడవదిగా అబ్రహాము శారా కలిసి ఉండే గది. 3 గదులు కలిగిన గుడారం. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు ఏ మోడల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు శారమ్మ గుడారం గుర్తుకొచ్చిందంట. శారమ్మ గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి అతిథులందరూ వచ్చి కలుసుకునే ఆవరణం, రెండవదిగా ప్రియులరా వంటగది, దాన్నే ప్రత్యక్ష గుడారంలో మన పరిశుద్ధ స్థలం అంటాం. ఆ పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ ధూపం వేయబడుతుంటుంది. అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటుంది. శారమ్మ గుడారములు ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉండేది, ఆహారం సిద్ధంగా ఉండేది. ఆ గది అంతా ధూపంతో నిండిపోయి ఉండేది. ఆమె వంటగది. ఆ తర్వాత 3వ గది ఉందండి, అది అతి పరిశుద్ధ స్థలానికి సూచనగా మనం చూస్తాం. అక్కడ శారమ్మ అబ్రహాము కలిసి ఉండే చోటు. ప్రియులరా, అతి పరిశుద్ధ స్థలం దేవుడు మనం కలుసుకునే చోటు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఆమె జీవితకాలం అంతా వంటగదిలో ఉండి వండి పెట్టినే ఏంటంటే తన జీవితాన్ని చాలించింది, గొప్ప సేవ చేసింది. అందుకే శారమ్మ మృతి పొందినప్పుడు, శారమ్మ చనిపోయినప్పుడు శారమ్మ ఎలా చనిపోయిందంటే బైబిల్ పండితులు ఇలా చెప్తారండి. తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి ఆ తల్లికి చెప్పకుండానే తీసుకెళ్ళిపోయాడు. ఆ తల్లికి ఎలాగలాగో తెలిసిందండి, ఇలా బలి అర్పించడానికి తీసుకెళ్ళాడని. చాలా కాలం తర్వాత పుట్టిన కొడుకు కాదండి, తట్టుకోలేక వాళ్ళు తిరిగి వచ్చే లోపల ఈమె ప్రాణం విడిచింది. మీరు బైబిల్లో చదవండి, అలాగే ఉంటుంది అక్కడ. వాళ్ళు తిరిగి వచ్చేసరికి శారా లేదండి, మృతి పొందింది. అప్పుడు ఆ శారా దగ్గర కూర్చొని, ఆమె శవం దగ్గర కూర్చొని అబ్రహాము విపరీతంగా ఏడ్చాడు, ప్రలాపించాడు, ఏడ్చాడు.
ఏడ్చి అప్పుడు రాశాడండి ఒక కీర్తన. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ అబ్రహాము రాసిన మాటలవండి. ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. సర్వీస్ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి. క్రైస్తవ సంఘమం ఇన్ని లక్షల మందికి ఈరోజు పూటకు భోజనం చేస్తుంటే సర్వీస్ చేస్తున్నారు. కొంతమంది అక్కడ ఈ పందిర్లు ఏర్పాటు సర్వీస్ చేస్తున్నారు. వాక్యం వింటున్నారంటే ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. వాక్యం మిమ్మల్ని రీచ్ అయ్యేటట్లు ఎంతోమంది సర్వీస్, ఎంతోమంది సేవ చేస్తే, పరిచర్య చేస్తే ఈ అనుభవం జరుగుతుంది. అందుకే ఇక్కడ దేవుని కృప అత్యధికంగా విస్తరిస్తూ ఉంది. చప్పట్లు కూడా మంది గట్టి యేసన్న గారు అనేవాళ్ళు అండి, సంవత్సరం అంతా వాళ్ళు మనల్ని పోషిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తారు కనుక సేవకులందరూ నడుము కట్టుకుని సర్వీస్ చేయండి, సేవ చేయండి. వాళ్ళకి మీరే వండండి, మీరే వడ్డించండి. సంవత్సరం అంతా వాళ్ళ ఇళ్లలో మనల్ని పోషిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మనం వాళ్ళకి 3 రోజులు అన్నం పెట్టలేమా, ఈ 4 రోజుల వాళ్ళకి అన్నం పెట్టలేమా అని దైవజనులు చెప్పేవాళ్ళు. ఓసన్న మినిస్ట్రీస్లో సేవ చేసే అనుభవాలు ఉన్నాయి. చిన్నపిల్లలు సేవ చేస్తారు, యవనస్తులు సేవ చేస్తారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఈ సేవా పరిచర్యను బట్టి ప్రియులరా, ఈ మినిస్ట్రీస్లో అత్యధికమైన కృప అధికముగా కృప విస్తరిస్తూ ఉంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు చెప్పండి, సెలబ్రిటీగా ఉంటావా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సెలబ్రిటీగా ఉంటావా? సర్వీస్ చేస్తా, పర్వాలేదు, తిప్పండి మొహం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ మనం మీ ముఖాలే కాదు, మా ముఖాలు కూడా మాడిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉన్నాం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం సెలబ్రిటీలను కాదు, మనం సర్వీస్ చేస్తాం. నా గొంతులో ఊపిరినంత వరకు ఈ మినిస్ట్రీస్కి, దేవునికి నేను పరిచర్య చేస్తానని తీర్మానం చేయండి. కృప విస్తరించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తానండి. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుచు ఉన్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఒకటి అధికమైన కృప. చెప్పండి, ఏ కృప? గొంతెత్తి చెప్పాలి, ఏ కృప చెప్పాలి? ఏ కృప? అధికమైన కృప. రెండవదిగా మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత యేసయ్య పోలికగా మనం మార్చబడదుముగాక. నా దేవుడు మనకు అధికమైన మహిమను అనుగ్రహించునుగాక. అధికమైన మహిమను ప్రభు అనుగ్రహించునుగాక. ఈ గుడారాల పండుగలో దేవుని మహిమ బయలుపరచబడిందా లేదా? చెప్పాలి. దేవుని మహిమ బయలుపరచబడి ఉన్నదా లేదా? ఆయన మహిమను మనం చూస్తున్నామా లేదా? చెప్పాలి నోరు తెరిచి. మహిమ కనబడుతుందా లేదా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల కానా అనే ఊరిలో జరిగిన ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మహిమ బయలుపరచబడినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ఆ వివాహానికి చాలామంది, ఆ వివాహ కార్యక్రమాల్లో చాలామంది ఉన్నారు, ఆ విందులో చాలామంది ఉన్నారు. తలలు పైకెత్తి వినండి. అక్కడ పనివాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, పనివాళ్ళు యేసయ్య చెప్పినట్లు విన్నారు. పనివాళ్ళ పని ఏం చెప్పండి? చెప్పినట్లు వినడమే కదా. ఏ బాబు, ఆ రాతి పనులు ఇక్కడ తీసుకురా. బాబు ఆ రాతి పనులు ఇక్కడ తీసుకురా. అమ్మాయి నిన్నే ఆ గుడ్డ తీసుకురా. ఇక నీళ్ళంతా పడించుడు కొంచెం చూడమంటే ఆమె అడవుడికి గుడ్డ తీసుకొచ్చి ఆ వాటర్ని తుడిచేసి వెళ్తుంది. అమ్మాయి ఇట్రా ఆ చీపురు తీసుకొచ్చి కొంచెం ఇక్కడ శుభ్రం చేయమంటే వస్తారు. వాళ్ళు జీతగాళ్ళు వాళ్ళు. బాబు ఆ రాతి పనులు తీసుకురా అంటే తీసుకొచ్చారు. దానిలో నీళ్లు నింపమంటే నింపారు. వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తారంటే మమ్మల్ని పని కోసం పిలిచారు, మేము పనివాళ్ళం, మమ్మల్ని పని కోసం పిలిచారు, మేము పని చేస్తే జీతం ఇస్తారు. నీళ్ళు నింపంటే నీళ్ళు నింపుతాము, ద్రాక్షరసం నింపంటే ద్రాక్షరసం నింపుతాం. మాకేం పని అయ్యా? ఆయన ఏం చెప్పాడు అది మేము చేయమని ఆ తల్లి చెప్పింది. ఆమె కాబట్టి ఇన్ఛార్జ్ మరియమ్మ చెప్పింది కాబట్టి చెప్పించేస్తున్నాము. పని అయిపోతే జీతం ఇస్తే తీసుకెళ్ళిపోతాం. గుడారాల పండుగకి జీతగాళ్ళలాగా వచ్చావా? మేము ఏదో చేస్తే మాకేదో ప్రతిఫలం వచ్చింది తీసుకెళ్తాం. జీతం తీసుకెళ్లాలని ఉన్నవాళ్ళు కొందరు ఉండొచ్చు,
కొందరు పిలువబడిన వాళ్ళు ఉన్నారు, విందుకు పిలువబడిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన కాడ నుండి విందు ఎక్కడా, భోజనాలు ఎక్కడయ్యా, ఏ బాబు భోజనాలు ఎక్కడా, వంటశాల ఎక్కడా? పిలువబడిన వాళ్ళు విందు చేసి వెళదాం అనుకుంటారు తప్ప ఆ విందు వెనకాల, ఆ ఫుడ్ వెనకాల, ఆ వంట చేసేదాని వెనకాల, ఆ ఆహారం వెనకాల కష్టాలు ఎవరు అర్థం మాకేం పని అయ్యా, మమ్మల్ని పిలిచారు, ఓ ముద్ద అన్నం పెడితే తింటాము, దండం పెట్టి వెళ్తాం అంతే. పిలువబడిన వాళ్ళు కొందరు ఉన్నారు, పని వాళ్ళు కొందరు ఉన్నారు. పని వాళ్ళు జీతం తీసుకొని వెళ్ళారు, పిలువబడిన వాళ్ళు విందు ఆరగించి వెళ్ళారు. శిష్యులందరూ దేవుని మీద విశ్వాసం ఉంచారు. కానీ ప్రియులరా, ఇక్కడ దేవుని మహిమను పరిపూర్ణంగా అనుభవించింది ఎవరంటే ఆ వివాహంలో ఉన్న, ఆ వివాహ ఇంట్లో ఉన్న నీళ్లు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి. ఎవరండి? నీళ్లు. ఎక్కడో ఉన్న నీళ్లు పరిశుద్ధపరచబడిన పాత్రలోనికి కుమ్మరించబడింది. అది నీళ్లు, అది ఒట్టి నీళ్లు, దేవుని మహిమనంతా తీసుకునింది. ఇంకా ఓ భక్తుడు ఇలా చెప్తాడండి, రాతి బాణలో నీళ్లు నింపితే అది సృష్టి కాదండి, ఆ నీళ్లు దేవుని సృష్టి. సృష్టికర్త అయిన యేసయ్య వెళ్ళి ఆ నీళ్ల వైపు ఇలా తొంగి చూస్తాడు. అప్పుడు నీళ్లు వెంటనే గుర్తుపట్టి, అయ్యా సృష్టికర్త యేసయ్యా, యేసయ్యా మహిమ కలిగిన ప్రభువా, కరుణా సంపన్నుడా, కరుణాసాగరా, ఏంటి ప్రభువా నీవు మా వైపు చూస్తున్నావు అంటే యేసయ్య రూపం, లేకపోతే యేసయ్య రూపం ఆ నీళ్లలో ప్రతిబింబించిందండి. ప్రియులరా, ఆ నీళ్లు యేసయ్య దివ్యమైన స్వభావాన్ని తీసుకొని ఆ నీళ్లు రుచిగలిదిగా ద్రాక్షారసముగా మార్చబడిపోయింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయ, గట్టిగా హల్లెలూయ. దేవుడు ఎందుకు మహిమనిస్తున్నాడంటే, ఆయన ఎందుకు నేను మహిమపరుస్తున్నాడంటే, అధిక మహిమను నీవు పొందుకోవడానికి గల కారణాలు ఏంటంటే యేసయ్య పోలికగా నీవు మారాలి. చెప్పాలి, ఎవరు పోలికగా మారాలి? చెప్పాలి, ఎవరు పోలికగా మారాలి? కొంతమంది అంటారు అచ్చం మా అమ్మ పోలికే నాకు అంటారు కొందరు. ఇంకొంతమంది అయితే మా పెద్దమ్మాయి అచ్చం నా పోలికే అంటుంటారు. మరి చిన్నమ్మాయి ఎవరు పోలిక? అదేనండి నాకు అర్థం కావట్లేదు అంటుంది. పిచ్చిదాన్న నాతో అంటే అన్నావు కానీ ఎవరితో అనొద్దు, అసహ్యంగా ఉంటుంది. నా పోలికగా, సరే వాళ్ళ నాన్న పోలిక ఉంటుందిలేమో అంట, నేను వాళ్ళ నాన్న పోలిక కూడా రాలేదండి అంటుంది. సర్లే వాళ్ళ తాతల పోలికలు కానీ లేకపోతే వాళ్ళ మేనమామల పోలిక, వాళ్ళ మేనమామల పోలికలు కూడా రాలేదంట. అమ్మ నాతో అంటే అన్నావు కానీ అమ్మ ఎవరితో అన్నది, అసహ్యంగా ఉంటుంది ఆ మాట. ప్రైజ్ రాడు. వీళ్ళకి నా పోలికలే, వీడు నాలాగే మారాడు, వీడు నాలాగే మాట్లాడుతున్నాడు, వీడు నాలాగే నడుస్తున్నాడు అంటుంటారు కొంతమంది. నీలాగా నాలాగా కాదు, మనం మారవలసింది మనం యేసులాగా మారాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, యేసులాగా మారాలి, యేసులాగా మారాలి. యేసు క్రీస్తు వారి యొక్క స్వారూప్యం మనలో ఏర్పడాలి. అదే ఒక అపోస్తులుని బాధ, అదే అపోస్తులునికి ప్రసవ వేదన. మనలో ప్రతివాడు తప్పక క్రీస్తు పోలికగా మార్చబడాలి. అందుకే దేవుడు మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమను ఇవ్వడానికి కారణం మనం యేసులాగా మారాలి. నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. ఆమె మీరు నీళ్ళలాగా ఇక్కడికి వచ్చారేమో, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు రుచి కలిగిన ద్రాక్షారసంగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీరు మీలాగా వచ్చారండో, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు యేసుని మీలో చూడబోతున్నారు ప్రజలు. యేసులాగా నీవు మారబోతున్నావు, యేసులాగా నీవు మారబోతున్నావు, యేసు పోలికగా నీవు మారబోతున్నావు, యేసు పోలికగా నీవు మారబోతున్నావు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో హానోకు అనే భక్తుని గురించి మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. ఒకరోజు హానోకు కనిపించట్లేదు. హానోక్ ఎక్కడ, హానోక్ ఎక్కడ, హానోక్ ఎక్కడ, హానోక్ కనిపించట్లేదు. ఎందుకంటే హానోకు మరుగైపోయాడు, హానోకులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీలో నీవు మరుగైపోవాలి. అబ్రహాం పాస్టర్ గారు మరుగైపోవాలి. అబ్రహాం గారు మరుగైపోవాలి. సంఘము చూసినప్పుడు, సమాజం చూసినప్పుడు ఒక దైవ సేవకుడు మరుగైపోవాలి. ఆ దైవ సేవకుడు దేవుని యొక్క రూపం ప్రతిబింబించాలి. అందుకొరకు దేవుడు మహిమను ప్రసాదించాడు. నిన్ను నీవు కనపరుచుకుంటున్నావా? నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకుంటున్నావా? నీవు నీ మహిమను చూపాలని ప్రయత్నిస్తున్నావా? లేకపోతే నీలో దేవుని మహిమ ప్రతిఫలింప చేసే అద్భుతంలాగా నీవు మారుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య దివ్య స్వభావాలు ఎన్నో ఉన్నాయండి. దాంట్లో ఒకటి ఏంటంటే యేసు ప్రభు సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు. యేసులాగా జీవించాలి. యేసులాగా మారిన వాడి జీవితంలో తగ్గింపు ఉంటుంది. తను తగ్గించుకుంటాడు. ఏదో కష్టాలు వచ్చినప్పుడు తగ్గించుకోవడం కాదు. నేనే వాళ్ళందరికీ నిన్న మొన్న లేని ఆ విధేయత ఆ రోజే వచ్చినట్టుందండి.
సడన్గా అందరూ గోనె పట్ట కట్టుకొని ఏడ్చి ప్రలాపించి అయ్యా బాబు తండ్రి యేసయ్యా అని ఏడవడం మొదలెట్టారు. ఇంత విధేయత మీకు ఎలా వచ్చిందిరా బాబు, నిన్న మొన్న ఇలా లేరు కదా మీరు, సడన్గా ఈ విధేయత ఈ తగ్గింపు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తగ్గింపు నిజమైన తగ్గింపు కాదండి. వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటే ఉగ్రత వస్తుందేమో, ప్రాణాలు పోతుందేమో, నాశనం అయిపోతామేమో, అంతు లేకుండా పోతామేమో, అడ్రస్ లేకుండా పోతామేమో అని భయపడి ప్రాణానికి భయపడి తాము తగ్గించుకున్నారు, ప్రాణం దక్కించుకున్నారు. అది వేరే విషయం అనుకోండి. ప్రేమైన నిజమైన విధేయత, నిజమైన తగ్గింపు. కొంతమంది తగ్గించుకోరు కానీ తగ్గించుకున్నట్లు నటిస్తారు. దేవుడు ఎందుకు మహిమనిచ్చాడంటే క్రీస్తు స్వారూప్యం నీలో రావాలి, క్రీస్తు మనస్సు నీ యందు ఏర్పడాలి. ఏంటి ఆయన మనస్సు అంటే సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు క్రీస్తు ప్రభువుల వారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ మనం యేసయ్యలాగా మారిపోదాం. మేఘాల మీద త్వరగా ప్రభు రాబోతున్నాడు. మేఘాల మీద ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు నీవు కనపడకూడదండి, నీలో ప్రభువే కనిపించాలి. సమాజం నిన్ను చూసినప్పుడు నీవు కనిపించకూడదండి, నీలో ప్రభువే కనిపించాలి, నీలో యేసయ్యే కనిపించాలి. ఒకటి అధికమైన కృపను పొందుకోవాలి, రెండవదిగా అధికమైన మహిమను పొందుకోవాలి. చివరి మాట మనందరికీ ఇష్టమైన మాట ఇది. యోబు గ్రంథం 42వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం ముగించేస్తున్నాను నేను. 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అధికమైన కృప, అధికమైన మహిమ, అధికమైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మిమ్మును మీ కుటుంబాన్ని నా దేవుడు అధికముగా ఆశీర్వదించునుగాక, 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 ఆశీర్వదించునుగాక. గతంలో ఆశీర్వదించిన దాని అంతటికంటే అత్యధికంగా నా దేవుడు మెండైన ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించునుగాక. మీ సర్వ ప్రయత్నాలు ఫలభరితంగా మార్చబడునుగాక. మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నా దేవుడు ఆశీర్వాదం అంటే సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గతంలో ఎన్నడూ లేనంత దైవ సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేయునుగాక. పీస్ ఆఫ్ మైండ్. ఆమెను చెప్పండి గట్టిగా. కనబడే వాళ్ళతో కనబడని వాళ్ళతో పోట్లాడడం మానండి, సమాధానంగా ఉండండి. ఇదే ఆశీర్వాదం. అలాంటి ఒక దైవ సమాధానాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దేవుని సమాధానం మిమ్మల్ని సంరక్షిస్తుంది, కాపాడుతుంది. మీరు మీ కుటుంబాలు మీ కలిగిన సమస్తం దేవుని కృపచేత కాపాడబడునుగాక. అండ్ దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, గొప్ప సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. పోయినసారి అన్న చెప్పారు, ఇలా సండే పూటే చెప్పారు, వెస్టర్న్ చెప్పారు, రాసుకోండి మీకు ఏది కావాలో అని రాసుకోమన్నారు. చాలామంది రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్న దాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు రాసుకునేంత సమయం లేదేమో, మీ గుండెలో రాసుకోండి. నేను వెళ్ళంగానే దేవుడు నన్ను ఆశీర్వదించి అధికమైన ఐశ్వర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు, అధికమైన సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు, పట్టజానంత దీవెన దయచేయబోతున్నాడు అని చెప్పి నమ్మి మీరు వెళ్ళండి. మీరు వెళుతున్న మార్గంలో దేవుడు సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించునుగాక, సరిహద్దులను విశాలపరచునుగాక, మీ సర్వ ప్రయత్నాలను దేవుడు దీవించునుగాక. మీ హృదయాల్లో దేవుని సమాధానం నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమె పోట్లాటాలు, యుద్ధాలు ఇవన్నీ వద్దు. యుద్ధాలు వద్దు. సమాధానంగా ఉండండి. మనం ప్రవేశించబోతున్న రాజ్యం సమాధాన రాజ్యం. ఆమేన్. సర్వసమృద్ధిని పొందుకోండి. దేవుని కాపుదల్లో ఉండండి, దేవుని రక్షణలో ఉండండి. నా దేవుడు ఈ గుడార్ల పండుగ యొక్క ఆఖరి దినాన నీతోనే మాట్లాడుతున్నాడు. నా దేవుడు అధికమైన మేలు మీకు చేయబోతున్నాడు. ఒకటి అధికమైన కృప, అధికమైన మహిమ, మూడోదిగా అధికమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలతో నా దేవుడు మీ అందరినీ నింపి మహిమగా మార్చి నడిపించునుగాక.